న్యాయాధిపతులు 6వ అధ్యాయం తీసామని చెప్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము తీసామని చెప్పారని అందరూ కూడా ఓకే. 6వ అధ్యాయం తీస్తే పేజ్ నెంబర్ చెప్పండి మిగతా వాళ్ళు. 200 తీసారా అందరూ కూడా? బైబిల్ తెచ్చుకోవాలి నాన్న, సన్నిధి కంటే బైబిల్ తెచ్చుకోవాలి. 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. యెహోవా దూత అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధగా మాటలు ఆలకించండి. న్యాయాధిపతులు అనగా రాజులకు ముందు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వారు. ఎవరికి ముందండి? రాజులకు ముందు. రాజుల గ్రంథం కంటే ముందు గ్రంథం అనమాకండి. రాజులకు ముందు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేవాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకున్న ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇది అప్పుడు వరకు న్యాయాధిపతులు కాలంలో ఇలా జరిగేది. అలాంటి న్యాయాధిపతిని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఎన్నిక లేనటువంటి ఒక వ్యక్తిని. ఎందుకు? వీళ్ళ దాంట్లో ఎవరు కూడా అసలు అనవసరం, పట్టించుకోరు, ఇలాంటి వాడి దగ్గర ఏది ఉండదు, వీళ్ళు అనవసరం, వేస్ట్ అనుకుని జనాలందరూ తృణీకరించినటువంటి ఒక వ్యక్తి దగ్గరకు దేవుని దూత వెళ్ళి అన్నదట, పరాక్రమం గల బలాఢ్యుడ. నిజానికి గిద్యోను అన్న మాటకు హిబ్రూ పదం అర్థం కూడా పరాక్రమము గల బలాఢ్యుడనే అర్థం. హల్లెలూయా. ఆ పేరుకి అర్థం ఏంటట? పరాక్రమం గల బలాఢ్యుడ, వారియర్ అని పేరు. దాని అర్థము గిద్యోన్ అన్న మాట అర్థం ఏంటంటే వారియర్. అంటే వారియర్ అంటే అర్థం ఏంటి? యుద్ధం చేసేవాడు, యుద్ధ వీరుడు. హల్లెలూయా. దేవుడు మనకు పేర్లు పెడతాడు. మీలో చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత మీకు పెట్టబడిన పేరు అనుకుంటారు, బైబిల్లో ఒక పేరు లేదు. ద నేమ్ కంటైన్స్ ద క్యారెక్టర్. దాని గుణగణాలను పేరట మోసుకుని వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను, చాలా మంది మీలో పేర్లు మార్చడం కూడా ఉద్దేశం కూడా అదే. అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు ఏది చేయలేడా? అన్నీ చేయగల దేవుడు కదా. ప్రొనౌన్సియేషన్, పలుకు విషయంలో దేవుడు చాలా జాగ్రత్త పడ్డాడు. కొన్ని సందర్భాల్లో పలుకు నోరు జారుతూ ఉంటుంది, కానీ దేవుడు అలా కాదు. అబ్రాము ఇక మీదట నువ్వు అబ్రహాము అనబడతావు. నీ పేరు ఏదవని ప్రభు ఈ రోజు నుంచి నేను ఇలా పిలుస్తున్నానంటే దాని అలానే వెళ్ళాలా. హల్లెలూయా. గిద్యోను అన్న పేరుకి అర్థము తెలియకుండా బ్రతికాడట అప్పటి వరకు. గిద్యోను అప్పటి వరకు మా తాతల కాలంలో జరిగే, మా నాన్నలు ఇలా చెప్పుకొని వచ్చారు, మా జీవితంలో ఏది లేదు అంటూ బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో నీ విషయం కూడా అలానే ఉంటుంది. ఎట్లా అంటే, తాతగారు గొప్ప కార్యాలు చేశారు, మామగారు గొప్ప కార్యాలు చేశారు, అల్లక్కడ దేవుడు గొప్ప కార్యం జరిగించాడంట అంటూ దేవునిలోనికి వచ్చిన మన జీవితము, దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడో ఆ పిలుపును మర్చిపోతాం. ఆ పిలుపుకున్నటువంటి అర్థాన్ని మర్చిపోయి బ్రతుకుతాం చాలా సందర్భాల్లో. మనమందరం కూడా దేవుని నమ్మిన వాళ్ళందరికీ కూడా ఒక పేరు ఉంది. ఏంటో పేరు? ఏంటో పేరు చెప్పనమ్మా అందరూ. ఎరా నాయన వినిపించలేదా? ఎంత గట్టిగా అడుగుతున్నాను, చెప్పు. విశ్వాసులు. ఏంటి? మనమందరికీ ఉన్న కామన్ పేరేంటా? విశ్వాసులు అని అంటారు. అవునా? సేవకులు మాట్లాడుకునేటప్పుడు ఎంతమంది విశ్వాసులు వచ్చారు ఈరోజు అని అడుగుతారు.
పలానా వాళ్ళు వచ్చారా, పలానా కుల వాళ్ళు వచ్చారా, పలానా వాళ్ళు వచ్చారా, డబ్బున్న వాళ్ళు వచ్చారా, ఇల్లుది వచ్చిందా, అల్లది వచ్చిందా అని అడగరు. ఏమని అడుగుతారు? విశ్వాసులు వచ్చారా, మీకు ఇవ్వబడిన పేరు, నాకు ఇవ్వబడిన పేరు. ఏంటి విశ్వాసులు అంటే అర్థము ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఈ విశ్వాసులు ఎవర్రా అంటే విశ్వాసం ఉంచేవాళ్ళట. విశ్వాసులు ఎవరు? విశ్వాసం ఉంచుతారు. దేని మీద విశ్వాసం ఉంచుతారు? ఇదిగో ఈ బలిపీఠ ఇక్కడ కనబడుతూ ఉంది, దీని మీద విశ్వాసం ఉంచుతారా? గుడ్డ అని అడుగుతారు. అప్పుడు ఏమని అడుగుతారు? కనబడుతుంది కదా, దీని మీద విశ్వాసం ఏంటి? కనబడుతూ ఉంది కదా. మనలో చాలా మందికి దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే సాక్ష్యం చెప్తాం, నాకు దేవుడి కార్యం జరిగిస్తా ఉన్నాడని. హల్లెలూయా. ఎవడన్నా ఒక్కడన్నా లేచి నా జీవితంలో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు, ఈ ఏడాది దాన్ని స్వతంత్రించుకోబోతున్నాను, అందుకు కృతజ్ఞత చెల్లిస్తానని చెప్పగలుగుతున్నామా? లేదు. కానీ మనం ఎవర్రా అంటే విశ్వాసం. హల్లెలూయా. మనకున్న పేరేట్రా? విశ్వాసం. కానీ ఏం చెయ్యం? దేవుని నమ్మం, దేవుని మాటను నమ్మం, ప్రార్థన నమ్మం, కార్యాలు నమ్మం, ఏది నమ్మం. మందిరానికి వస్తాం, మందిరం నుంచి వెళ్తాం, యథా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అద్భుత కార్యము నా కొరకు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉంటాం. నేను మాట్లాడుతున్న మాట మీతోనే చెబుతాను. గిద్యోను అన్న పేరుకు అర్థము యుద్ధం చేయువాడు అట, యుద్ధ వీరుడట. కానీ యుద్ధ వీరుడు ఏం చేస్తాడట? భయపడుతున్నాడు. దేవుడు భయపడేవాడిని యుద్ధానికి పిలవడు, తీసుకుని వెళ్ళడు. తర్వాత వచనాలు మీ అందరికి అర్థమవుతుంది. నీ జీవితంలో ఉన్న యుద్ధాలు నాకు వద్దురా బాబు నువ్వు అన్నావు అనుకో, నువ్వు పనికి రావు విశ్వాసగా ఉండడానికి. ఆమేన్. యుద్ధం చేయవారు ఎవరట? గట్టి యుద్ధమా? మీ అందరికి వాక్యాలు తెలుసు కదా. ఓ పట్లో చెప్పాలంటే మేము విన్నదానికంటే మీరు అధికంగా వింటావరా? అవునా కదా? మరి ఎక్కువ వాక్యం ఎవరికి తెలియాలా? మీకు తెలియాలా? మీరేంటారంటే మౌనంగా ఉంటారు, నోరు మెదపరం, మేము అరుచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. విశ్వాసులు దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఏంటిరా అంటే, ఏ పరిస్థితి అయినా నా మీదకు ఏదొచ్చినా ఎవరికి చూసుకుంటారు? అది మన విశ్వాసం. హల్లెలూయా. మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటుంది, మా వాళ్ళు చూసుకుంటారు కాదు, ఏది ఎలా జరుగుతున్నా చూచుకునేవాడు ఆయన. హల్లెలూయా. యెహోవా ఈరే, సమకూర్చువాడు ఆయన, నడిపించేవాడు ఆయన అంటూ ఆయన మీద విశ్వాసం ఉంచి నడవాలి. కష్టం రాని, కష్టం అంటే భయమే, నిజమే. కానీ దాన్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళాలి, కానీ పారిపోవడానికట వెళ్ళకూడదు. గిద్యోను విషయం రాయబడింది. మిద్యానీయులకు భయపడుతున్న ఒకరి దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళిందట. హల్లెలూయా. వాక్యం విషయంలో ఎందుకంత గురి కలిగి, శ్రద్ధ కలిగి వినండి 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 అని ఎందుకంటామంటే, ఏదైతే నువ్వు వింటున్నావో అది లోపలికి వెళ్ళి కార్యం జరిగిస్తుంది. దట్టు అది దేవుని వాక్యం అయితే మరింత బలంగా పని జరిగిస్తుంది. ఈ రోజు నువ్వు దేనికి భయపడుతున్నావో దాని విషయం ప్రభు చెప్తున్నారు. ఏ విషయంలో నువ్వు కృంగిపోతా ఉన్నావో, ఇదిగో నువ్వు చిన్నదాన్ని అనుకోవద్దు, నేను చిన్నోని కదా అనుకోవద్దు, ఇంకా నా జీవితం ఏది ప్రారంభం అవ్వలేదు కదా అని మీరు అనుకోవద్దు. దేవుడు నన్ను నిలబెట్టాడంటే. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి సమూయేలు వాడుకున్నాడట. ఆమేన్. ఎప్పటి నుంచి వాడుకున్నాడట దేవుడు? ఏ వయసు చెప్పాడా? 18 సంవత్సరాల తర్వాత ఓటు, 18 సంవత్సరాల తర్వాత అభిషేకం అన్నాడు. మారయ్య అంటారా? అలాంటిది ఏమీ లేదు. చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో ఉండగలిగితే, హల్లెలూయా, చిన్ననాటి నుంచి దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడితే, నేను మరలా చెబుతున్నా, నువ్వు ఇష్టపడితే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ ఇష్టపడిన మాట నీ హృదయంలో ఉంటే ఆయన అభిషేకం నీ మీద నిలిచి ఉంటుంది. అప్పటి నుంచి అట విశ్వాసులు అన్న వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచుతూ పనిచేయడం ప్రారంభించారు. హల్లెలూయా. మనకున్నటువంటి లక్షణం, ఈ మందిరానికి ఉన్న లక్షణం నేను మరలా చెబుతా ఉన్నాను. ఉపవాస ప్రార్థనలకు ఎస్టిమేషన్ ఎంత ఇస్తాయో మాజీ ట్రెజరర్ గారు? 60,000. ఎంత? 60,000. ఏసిన రోజున 2-3 వ్యక్తులు అంట 60,000 ఎందుకు అయిపోద్ది అని ఒకరు, ఇంకొంతమంది 60,000 ఎలా వచ్చేస్తే అని ఒకరు. స్తోత్రం. ముగింపు వచ్చేసరికి దేవుడు సమకూర్చి సర్ది చెప్పాడు. అన్నీ కూడా అంతే ఎస్టిమేషన్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం అన్నదట మనం చూసే వాటి బట్టి కాదు, మనం తాకే వాటి బట్టి కాదు, ఇది ఇక్కడ ఉంది అన్నదాన్ని బట్టి కాదు. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం, అవి ఉన్నవి అనడానికట రుజువై ఉందట. హల్లెలూయా. దాన్ని అలాంటి గుణం కలిగిన విశ్వాసాలు అంటారు. హల్లెలూయా. ఈరోజు నీ పేరు అపరావ్ అవ్వచ్చు, అబ్రహం అవ్వచ్చు, లేదా సుబ్బారావు అవ్వచ్చు, ఏదైనా, కానీ నీకో పేరు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. విశ్వాసివి. నువ్వేం కలిగి ఉండాలి? అప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. పరిస్థితులు బాగోలేదు, ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. ఆనందంగా ఉన్నావు, ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. ఇబ్బందికర కష్టంలో నడుస్తూ ఉన్నావు, ఏం కలిగి ఉండాలంట దేవుడు నీతో చెబుతున్నమాట. ఏమా, ఏం కలిగి ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలా. అలా కలిగి ఉంటేనే మొదట నీ పేరు నిలబడుతుంది. ఆమేన్. ఏం నిలబడుతుంది? మొదట నీ పేరు నిలబడుతుంది. విశ్వాసమే ఉండాల.
గిద్యోను తన పేరుకు ఉన్న అర్థాన్ని మర్చిపోయి బతికాడు. ఏం బతుకుతున్నావురా అంటే తింటున్నాను, ఉంటున్నాను, చేస్తున్నాను బతికే. పేరట యుద్ధ వీరుడట. ఏం చేస్తున్నాడు అంటే ఇంటి వెనకాతలకి వెళ్ళిపోయి మిద్యానీయులకు కనబడకుండా వారికి భయపడి గోధుమలు చల్లించుకున్నాడు. యుద్ధ వీరుడు చేయాల్సిన పని యుద్ధం. హల్లెలూయా. యుద్ధ వీరుడు చేయాల్సిన పని యుద్ధము. ఈయన యుద్ధం కాకుండా అన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నేను చాలా విషయాల్లో చాలాసార్లు నేను పిలిచి ఉంటాడు. అమ్మా నీ పనిది, అయ్యా నీ పనిది, ఇదిగో నీకు ఈ పనులు నేను ఏర్పాటు చేసుకున్నాను. దానికి సంబంధించిన కళలు ఇస్తాడు, దానికి సంబంధించిన దర్శనాలు ఇస్తాడు, దానికి సంబంధించిన వాక్ ఇస్తాడు. కానీ సిద్ధపాటు ఎవరికి ఉండాలరా అంటే అది నీకు ఉండాలి సిద్ధపాటు. హల్లెలూయా. సిద్ధపాటు ఎవరికి ఉండాలి? అది నీకు ఉండాలా. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాటను గమనించం. ఏంటో మాట అంటే, నేను నీతో మాట్లాడుతున్నాను అనుకో, నీ హృదయంలో వాక్యం ఉందనుకో, నువ్వే మాట మాట్లాడినా అది దానికి తూలుతుందో తోలదో సరిగా ఉందో లేదో చూసుకుంటూ ప్రతిదాన్ని జాగ్రత్తగా మాట్లాడతావు. ఎందుకంటే నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉంది కాబట్టి. తొందరపాటు మాటలు కాదు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. ఏం నిండింది నీ హృదయం? వాక్యం నిండితే వాక్యానుసారమైన మాట వస్తుంది. నీ హృదయం కోపం నిండితే కోపం మాట వస్తుంది. నీ హృదయం ద్వేషం నిండితే ద్వేషం మాట వస్తుంది. నీ హృదయంలో శత్రుత్వం నిండితే శత్రుత్వం మాటలు వస్తాయి. అది ఎవరిని కాలుతో తెలుసా? నువ్వు కోపంలో గట్టిగా మాట అంటావు, వాక్యం రాయబడింది హేతువు లేని శాపము ఎడియాపాల, హేతువు లేని తగలదు. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎవరు వదిలేరు వాళ్ళ మీదకి వెళ్తుంది. హల్లెలూయా. మంత్రగాడట మంత్రాలు మంత్రించిన తర్వాత అది సరైన మంత్రం మంత్రించలేదనుకోండి, మంత్రగాళ్ళ సాక్ష్యాలు అందరూ వినండి. ఎంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు, వారందరూ సాక్ష్యాలు ఏంటి తెలుసా? వాడు సరిగ్గా మంత్రాన్ని చెప్పి దయ్యాన్ని సరిగ్గా వదలకపోతే ఎవరి మీద వస్తా తెలుసా మళ్ళీ అది? హల్లెలూయా. శాపం విషయం కూడా అదేనమ్మా. నీ నోరు తెరిస్తే అది కరెక్ట్గా ఉండాలి. ఆమేన్. దాన్ని జరిగి తీరుస్తాడు దేవుడు. ఆమేన్. నువ్వు కరెక్ట్గా ఉంటే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? జరిగి తీరుస్తాడు. మరి అనవసరం శాపాలు వలిగితే? గిద్యోను నోరు మాట్లాడుతూ ఉంది. పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిస్తేనట యెహోవా నీకు తోడే ఉన్నాడని ఆయన అంటే, యెహోవా మాకు తోడే ఉండిన యెడల మాకెంత బాధ ఏంటి? మా పితరులు చెప్పినవి ఏవి? మా తల్లిదండ్రులు మాకు దేవుని కార్యాల కోసం అంతా ఇంత అని ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడని చెప్పారు కదా. అయితే మమ్మల్ని మిద్యానీయుల చేతులకు దేవుడు అప్పగించాడు. ఆయన హృదయం దేంతో నిండుందే? తన తల్లిదండ్రులు చెప్పిన దేవుని మాటలతో ఏమైందట? నిండుందే. బైబిల్లో రాయబడిన మాట, కీర్తన గ్రంథం చదివినప్పుడు, నిర్గమాకాండము చదివినప్పుడు, ద్వితీయోపదేశం చదివి రాయబడి ఉంటున్న మాటలు ఏం చేస్తా? నీ పిల్లలకు ఈ కార్యాలు నువ్వేం చేయాలా? తెలియచేయాలా. నీ ఎంట ఉన్నప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడాలట? పిట్ట కథలు కాదు. హల్లెలూయా. ఏం మాట్లాడాలట? దేవుని కోసం మాట్లాడు. వాక్యం అదే చెబుతా ఉంది. గిద్యోను దేవుని చూడలేదు. గిద్యోను దేవుని యొక్క స్వరం వినే అనుభవం ఆయనకి లేదు. కానీ గిద్యోను ఏం మాట్లాడుతున్నాడంటే తన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడటండి? మా నాన్నలు చెప్పారు మాకు, మా పితరుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడట, వారి కొరకు గొప్ప కార్యాలు చేశాడట. మా పరిస్థితి ఎలా అయిపోయింది? ఈరోజు నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు నువ్వేం మాట్లాడుతావు? నీ హృదయం దేంతో నిండుంది? గిద్యోను హృదయం తన తల్లిదండ్రులు చెప్పిన వారి పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు, వారి కొరకు దేవుడు చేసిన కార్యాలతో తన హృదయం నింపబడితే దేవుడు ఎదురుగా వచ్చాడు. దాచడానికి ఏమైనా ఉంటుందా? మనలో చాలా మంది ఏంటి తెలుసా అండి? నాలుగుతోనే వంట చేస్తూ ఉంటాం. హల్లెలూయా. దేంతోనే? ఏమో చెప్పండమ్మా. నోరు తెచ్చుకుని ఎలా ఉంటారేంటి? అన్ని నాలుగుతోనే అయిపోతాయి. మొత్తం అంతా నాలుగుతోనే. మీకేం కాదు నేను ఉన్నానంటారు. కరెక్ట్గా అవసరం వెళ్ళేసరికి ఏముండదు. అంటే దేంతో చేశారు అది? చెప్పండి, దేంతోనే? రెండు ప్రజలు మా ఇంటికి భోజనానికి అంటారు. భోజనానికి వెళ్ళడానికి తాళం వేసేస్తారు జాగ్రత్తగా. దేంట్లో ఉండేటప్పుడు వంట? దేవుడు కదా ఇష్టం. హల్లెలూయా. నాలుగుతో కాదు. ఎప్పుడైనా ప్రైజ్లు చెప్పాను అనుకో, అంత మించిన ఆప్యాయత కానీ, అంతకు మించిన ప్రేమ కానీ ఎక్కడా కనబడదు. ఇంకా అంతకు మించిన ఆత్మీయత లోతు ఇంకెక్కడా కనిపించదు. నోటి నిండా కూడా వందనాలమ్మా అంటారు. ఇంటికి వెనకతలకు వెళ్ళగానే వారి జీవితం విషయం మరొకరు మంచి మాట మాట్లాడగానే అచ్చే అలాంటి వాళ్ళు కదండి బాబా, చాలా దరిద్రాల జీవితాలు బాగో. వందనాలు ఎవరికి చెప్పాను తెలుసా? ఏ జీవితాలు బాగోవని చెప్పామో వాళ్ళకి వందనాలు, దేవునికి మహిమ కలుగును కాక అంటాం. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం అదే కదా. నీ ద్వారా ఎవరికి మహిమ కలగాలట? దేవునికి మహిమ కలగాల. వాళ్ళు వెనకకు వెళ్ళిపోయి వాళ్ళు కనబడిన సందర్భంలో మరలా వెళ్ళి ఆ వ్యక్తులు అంటే పలానోళ్ళు ఎలారు కదండి, మంచిదట కదండి అంటే వెంటనే దానికి మనం మచ్చే మన తప్ప ఎవడు మంచి
మంచన ఒప్పుకోం మనం తప్ప ఎవరిని మంచన ఒప్పుకో వెంటనే. అంత ఏం లేదండి, వాళ్ళకి అలాంటిది ఏమీ లేదండి. స్తోత్రం. నీ నోరే కదా, నీ నోరు ఏం నిండి ఉంటుందో అదే మాట్లాడుతావు నువ్వు. గిద్యోను నోరట మంచి మాట మాట్లాడింది. ఏంటి తెలుసా? దాపరికలు దాయడానికి మనుషులు కాదు. హల్లెలూయా. ఎదురుగా వచ్చింది యెహోవా దూత, ఎదురుగా వచ్చింది. ఆ దూతకు ఏం కనబడుతుంది? నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు, బయట నుంచి ఏమొచ్చింది అంటే హృదయంలో ఏం పెట్టుకున్నావు, బయటికి ఏమొచ్చింది స్పష్టంగా తెలుస్తుంది. ఆ హృదయంలో నింపబడిన మాటతోని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాట నువ్వు మాట్లాడిన తప్పు అనలేదు. నువ్వు ఏదైతే హృదయంలో పెట్టుకుని మాట్లాడావో అది తప్పు కాదు, అది సరైంది, దాని విషయంలో ఏమీ అనలేదు ఆయన. కానీ తప్పు ఎక్కడ జరిగింది? మరి తప్పు ఎక్కడ జరిగింది? దేవుని యొక్క బిడ్డలారా దయచేసి మాటలు ఆలకించండి. తప్పు ఎక్కడరా అంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మిద్యాన్ అంటూ ఉన్నాడు, మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు అని అంటూ ఉన్నారు. కానీ కారణం ఏంట్రా అంటే 6వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలు ఎవరు దృష్టికి చెడ్డోళ్ళు అయ్యారట? నేను నీ దృష్టికి సూపర్ అనుకోవచ్చు, ఎందుకంటే నేను చెప్పే వందనాలు, చెబుతున్న వాక్యం చాలా కర్రగండిగా ఉంటుంది కాబట్టి నేను నీ దృష్టికి ఎలా ఉండొచ్చు, సూపర్. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన దృష్టికి ఇశ్రాయేలు ఏం చేశారట? దోషులయ్యారు, అంటే పాపం చేశారట. ఏది చెయ్యొద్దన్నానో అది చేశారు వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా నీటిగా మందిరానికి వస్తూ ఉన్నావు, చక్కగా మాట్లాడుతూ ఉన్నావు, అంతా బాగానే ఉంది. కానీ యెహోవా దృష్టికి ఎలా ఉన్నావు? హల్లెలూయా. యెహోవా దృష్టికి ఎలా ఉన్నావు? నీ ప్రార్థన ఆలకించకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయి తెలుసా? చెప్పండి ఒకసారి. నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఎన్ని కారణాలు కావాలి తెలుసా ఆయనకి? ఎన్ని కారణాలు? ఒక్కటి చాలు. ఒక్క పాపం, ఒకే ఒక్క పాపం. అది విగ్రహారాధన వద్దు, లేకపోతే హత్య వద్దు, వ్యభిచారం వద్దు, దొంగతనం వద్దు, మరొకటి వద్దు, ఏది వద్దు, ఒక్క పాపం. స్టీఫెన్ గారి దగ్గరికి వెళ్ళి, అబ్రాం గారండి మొన్న అలాగ పని చేస్తారు, మీకు తెలుసా, మంచోళ్ళు అనుకున్నాను, కానీ ఇలా చూడండి అని నేను చెప్పిన ఆ సనుగు ఉంది కదా, ఏంటది? ఆ సనుగు 3వ వ్యక్తి కోసం. ఈ సనుగు ఉంది కదా, ఈ సనుగు నేను ఉపవాసం ఉన్న ప్రార్థన ఆలకించడు దేవుడు. నేను 3 రోజులు కట్టిక ఉపవాసం, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను గంభీరంగా పాటలు పాడొచ్చు, గంభీరంగా వాక్యం చెప్పొచ్చు, అద్భుతంగా గొంతు చించుకుంటూ అనేకమైన విషయాలు, మీకు తెలియని విషయాలు చెప్పొచ్చు, కానీ నా ప్రార్థన ఏం చేయడాడు దేవుడు? ఎన్ని పాపాలు ఉన్నాయి నా దగ్గర? అప్పుడు ఒకే ఒక్క పాపం. దేవుడు చెబుతూ ఉన్నాడు, పాపుల ప్రార్థన ఆయన ఆలకింపుడు. దేవుడు అన్యాయస్తుడు కాదట. హల్లెలూయా. ఇశ్రాయేలును ఊరకన విడిచిపెట్టలేదు మిద్యానీయుల చేతుల్లో. ఈరోజు నిన్ను ఊరకని కష్టంలో తొయ్యలేదు. ఒకవేళ సరి చేసుకో, ఏమన్నా తప్పు ఉందేమో ఈరోజు నీ జీవితంలోని సరి చేసుకో. ఒకే దాంట్లో నువ్వు నలిగిపోయి అనేక సార్లు, ప్రతిసారి వ్యాధి, ప్రతిసారి అప్పు, ప్రతిసారి కష్టము, ప్రతిసారి నింద పడుతున్నావు అంటే, ఒకసారి పడితే సర్లే నీ పొరపాటు, 2 సార్లు పడితే దేవుడు ఏదన్నా నిన్ను పరీక్షించాడు అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో నువ్వు తప్పు చేస్తూ నువ్వు పడిపోతా ఉన్నావు, నీ యజమానులు తప్పు చేస్తూ పడిపోతూ, నీ పిల్లలు తప్పు చేస్తూ పడిపోతూ ఇబ్బందికరమైన జీవితంలోకి వెళ్తున్నావు అంటే రూట్ కాజ్ అవుతుందో అది కనిపెట్టి బయటికి తీసుకోవాలి. నువ్వు తీయనంత కాలము కూడా ఏం జరిగింది? మరలా అవే జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నా దృష్టికి వాళ్ళు దోషులయ్యారు. నా దృష్టికి వాళ్ళు ఏమయ్యారు? దోషులయ్యారు. నువ్వు మనుషుల దృష్టికి ఎలా ఉన్నావు పక్కనట్టు సుమి, మనుషుల దృష్టికి నువ్వు చాలా గొప్పగా ఉంటావు, ఇందాక నేను అన్నట్టుగానే, నేను ఉన్నట్టుగానే. కానీ దేవుని దృష్టిలో అట ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాల్లో కనబడతా ఉంటాయి ఆయన దృష్టికి. హల్లెలూయా. నోటి మాటతో అంటా ఉన్నాడా, చేతలతో చూపిస్తా ఉన్నాడా అన్న సంగతి ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడా? తప్పేంట్రా అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ఎవరన్నారు? గిద్యోను అన్నాడు. హెబ్రూ 13:5 ఏమని రాయబడి ఉంది? నేను నిన్ను ఎన్నడు విడువను, గట్టి చెప్పాలా, నేను నిన్ను ఎన్నడును, నేను నీ ఎన్నడు కూడా విడువను, ఎడబాయను. మరి 13:8 ఏం చెబుతుంది? నేను నిన్న నేడు నిరంతరము. ఆయన ఏమంటా ఉన్నాడంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అన్నాడు. ఆయన మరలా మాట మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, అసలు నేను మార్పు లేని దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్న ఎలా ఉన్నానో ఈరోజు అలానే ఉన్నాను, రేపు కూడా అలానే ఉంటాను, నాలో ఏ మార్పు లేదు. నిన్ను విడవనంటే అసలు అర్థం ఏంటంటే నిన్ను విడిచిపెట్టను,
మరి ఇశ్రాయేలు పరిస్థితి ఎందుకు అలా జరిగిందంటే ఆయన దృష్టికి వాళ్ళు ఏమేం చేశారట, చెడు నడతలో ఆయన దృష్టికి నడవడం వల్ల అంత ఇబ్బంది గురయ్యారట. హల్లెలూయా. అయితే ప్రభు ఆయనతో మాట్లాడాడు, దేవుడు ఆయనతో మాట్లాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అర్థమేంటి, మళ్ళీ చెప్పండి, ఒకవేళ మనం పరీక్షించుకోవాలో వద్దా? పరీక్షించుకుంటారు వద్దా అండి? చెప్పండి. పరీక్షించుకోలేదని డౌట్ అలా ఉండిపోతూ ఉండదా? మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మా ఊర్లో మా నాన్నగారు ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా అమ్మ మేము ఏ ప్రయాణానికి వెళ్ళే సరే మా నాన్న తిట్టేది, లేదు బతికిపోయాను ఇంట్లో ఉంది హల్లెలూయా. మా నాన్న తిట్టేది ఎందుకురా అంటే, మొత్తం అంతా రెడీ అయిపోతాం, డబ్బులు ఎట్టుకుంటాం, బ్యాగ్ ఎట్టుకుంటాం, పర్స్ ఎట్టుకుంటాం, బట్టలు ఎట్టుకుంటాం, తెల్లవారుజామున బస్సులు ఎక్కలాగా పూటకో బస్సు, గంటకో బస్సు, అరగంటకో బస్సు కాదు. మా ఊర్లో 4-5 బస్సులు ఉంటే 3 రోజు మొత్తానికి తెల్లవారుజామున ఫస్ట్ బస్సు 4:30కి, ఈ లోపు 2 గంటలు వేసిపోయి మొత్తం అన్ని సర్దుకొని ఊరు వెళ్ళాలి అంటే అన్ని చేసుకుని, మా ఊర్లో లైన్స్ ఉంటాయండి, స్ట్రీట్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని పిలుస్తారు. అక్కడ సెకండ్ స్ట్రీట్, థర్డ్ స్ట్రీట్ అట్లా పిలిస్తే మా నాన్నగారు జాగ్రత్తగా మొత్తం అంతా అయిపోయింది, మేమంతా కూడా లగేజ్ పట్టుకుని కొన్ని 2-3 లైన్లు దాటి వెళ్ళిన తర్వాత మా నాన్న గబగబ వెనక్కి వెళ్ళేవాడు. ఎందుకురా అంటే, తాళం వేసం లేదు, పరీక్ష మర్చిపోయింది చూడడం అని. ఏమేశారట, ఇంటికి తాళం వేసలేదు, బీరువాకి తాళం వేసలేదు, గేటుకి తాళం వేసలేదు. మా అమ్మ తిడతా ఉండేది, అన్నిసార్లు చూసుకుంటా ఉంటాం, అన్నిసార్లు చేసుకుంటాను, ముందే చేసుకోవడం తెలియదా అని. హల్లెలూయా. అరే మనుషులము కష్టపడ్డ రూపాయి పోతుందని జాగ్రత్త పడతాం, అవునా? దేవుడు నీకు కష్టపడి నీకిచ్చిన రక్షణ పోతుందని పరీక్షించుకున్నారు ఒకసారన్నా? ఏమండి, 10 రూపాయలు ఇంట్లో గట్టిగా అయితే ఎంత ఉంటుంది? 1 కోటి ఉంటుందా? ఎవరి దగ్గర 1 కోటి ఉందో అసలు చేయొద్దని? దశమాగా ఉండదండి. హల్లెలూయా. 1 కోటి ఉంది ఎవరి దగ్గరేనా? ఎవరి దగ్గర కోట్లు? మరి కోట్లు లేని ఇంటికి మాత్రం ఎన్ని కప్పలేస్తాం మనం? ఎన్ని కప్పలు ఎందుకు అంటే జాగ్రత్తగా చూసుకుంటాం, అవునా కాదా? నేను ఈరోజు ఇదే చెప్తాను, నీ కోట్ల కంటే విలువైన రక్షణ ప్రభువు నిన్ను సరి చేస్తూ, తవ్వుతూ, చెబుతూ, ఒక్కొక్కసారి దవడ పళ్ళు కొట్టినట్టు కొడతాడు మందిరంలో వాక్యంతో. ఎందుకురా అంటే, కోట్ల కంటే విలువైన నిత్యత్వం అనే రక్షణ నువ్వు కోల్పోకూడదు కాబట్టి ఈరోజు ప్రభు మరలా అదే పని చెబుతా ఉన్నాడు. ఎక్కడైనా పొరపాటు చేస్తావేమో పరీక్షించుకో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడైనా సరే పొరపాటు చేస్తావేమో పరీక్షించుకో. మరి దేవుని కార్యాలు జరగాలంటే ఏం చేయాలా? వెంటనే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు జరుగుతూ ఉన్నాయి. గిద్యోను కూడా దేవుణ్ణి నువ్వా కాదా అని పరీక్షించాడు. అంత జరుగుతూ ఉన్న సందర్భంలో గిద్యోనుతో దేవుడు అన్నాడట, కొన్ని పనులు చేయాలా. ఏం చేయాలా? నువ్వు కూడా దేవుని కార్యాలు చూడాలంటే, ఆమేన్ చెప్పండి. నేను కూడా గట్టిగా అదే పూర్తి చేయండి. నేను కూడా దేవుని కార్యం చూడాలంటే కొన్నిటిని తీసేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? కొన్నిటిని నిజంగా తీసేస్తానో చెయ్యొస్తాను. తీరా చెయ్యెత్తిన ఆ ఒక్కటి మాత్రం అనగదు బాబు అనకూడదు. సగం తీస్తారా ఏంటి? సగం చేయలేస్తున్నారు తలే. ఏరా నువ్వు దివా, నువ్వు ముందు సెల తీయాలరా. హల్లెలూయా. పూర్తిగా తీద్దాం నమ్మకం ఉందా మీకు? సరే ఛేదించండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఏమి తీయాలి అని దేవుడు అంటా ఉన్నాడంటే, చేసిన తప్పులను ఏం చేసుకోవాలట? సరి చేసుకోవాలా, ఒప్పుకోవాలా, క్షమించమని అడగాల. తప్పుకు సంబంధించింది ఇంకేది మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి. 6వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన ఆ బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైన ఉన్న దేవతా స్తంభను నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివానితో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, మీ నాన్న చెప్పు చేశాడయ్యా. ఏం చేశాడు మీ నాన్న? ఓ తప్పు చేశాడు. అది మీ ఇంట్లో అలానే ఉంది, నీ జీవితంలో అది అలానే ఉంది. ఏమయ్యా అంటే, మీలో చాలా మందికి ఉన్న అలవాట్లు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఏం చెప్తాం మనం? చిన్న వదిలేండి. ఏం చెప్తాం మనం? చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవరు అలవాటు చేశారు?
అంతే కదా. నీ తండ్రి ఇంట దగ్గర ఒకటి ఉందబ్బాయి జాగ్రత్త తీసే అన్నాడు దేవుడు. మన తల్లిదండ్రులు కానీ మన మీద ఉన్న పెద్దలు కానీ ఎవరైనా సరే మనకు కొన్ని అలవాట్లు నేర్పుతారు. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, ఒక దేవత విగ్రహం ఉందట. ఆ దేవత విగ్రహాన్ని నువ్వేం చేయాలా? ఆనాడు ఇశ్రాయేలు కాలంలో బయలు దేవతను ఆరాధించారు. బయలు అనేటువంటి ఒక దేవుణ్ణి ఏం చేసేవారట? ఆరాధించేవారు. ఆరాధించడానికి ఏం కట్టారంటే బలిపీఠం కట్టారట. ఏం కట్టారు? బలిపీఠం మీద బలులు అర్పిస్తారు కదా. బలులు అర్పించడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు మా దేవుడివి, నీకు ఇది అర్పిస్తున్నాము అని అర్థం. అర్పణ ఏం చేస్తామో అర్పిస్తున్నాం. మరలా చెప్తాం, అర్పణ అర్పిస్తున్నాం. బలిపీఠం మీద ఏంటంటే అర్పిస్తారు? బలులు. ఇంకా బలుల్లో ధూప దీప నైవేద్యాలన్నీ అక్కడికే వెళ్తాయి. ఏదైనా ఎద్దును కానీ, ఆవును కానీ, మేకను కానీ, ఇంకా గొర్రెను కానీ, పొట్టేళ్ళని కానీ బలి దాని మీద ఇస్తారు. ఇప్పుడు బలిపీఠం మీద బలిగా ఇస్తూ ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ముందు బలిపీఠాన్ని కొట్టే అన్నాడు. ఏం చేయాలంటే బలిపీఠాన్ని పడద్రోసాయి. అసలు ఆ బలిపీఠం అన్నది ఉండడానికి వీలు లేదు. రెండోది ఏమంటా ఉన్నాడంటే, దేవతా స్తంభం ఉంది. ఆ రోజుల్లో అష్టారోతు, అషేరాదేవి అనే దేవీ దేవతలను వాళ్ళు కొలిచేవారట. దేవుడు చెబుతున్నమాట, ఆ చెక్కతో చేయబడినది ఉంది అక్కడ, జాగ్రత్త దాన్ని నరికే అన్నాడు. నరికేసిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వు ఏ చెక్కతో చేసి నరికేసావో దాంతోనే నాకు దహన బలి అర్పించాడు. హల్లెలూయా. నువ్వు దేవతాన్ని కొలిచింది ఏది కాదు అని నేను నీకు నిరూపిస్తాను. నువ్వు మరలా ఏం చేయాలంటే, అదే చెక్కతో చేసిన నువ్వు నరికిన ఆ చెక్కను తీసుకొని వచ్చి నాకు బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద ఈ కర్రను పెట్టి దాన్ని కాల్చి దాని మీద నాకు బలి అర్పించన్నాడు దేవుడు. ఇప్పుడు దీని లోతైన అర్థాల్లోనికి వెళ్తే, మొట్టమొదటిది బలిపీఠం. దేన్ని బలిగా ఇస్తున్నాం మనం? బలిపీఠం మీద ఏమి ఇస్తామని చెప్పాం? మొట్టమొదటిది బలి. ఏమిస్తాము? బలి. దేన్ని బలిగా ఇస్తున్నాం మనం? ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నేను రోషం కలిగిన దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండడానికి వీలు లేదు. నీ జీవితంలో నేను నీకు దేవుడును అనుకుంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలట? నన్ను ప్రేమించి తీరాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలకు లోబడతావు. హల్లెలూయా. ఎవరికంటే ఎక్కువగాట? తల్లిదండ్రుల కనను, భార్య కనను, భర్త కనను, పిల్లల కనను, ఇహ మందు ఇదే నీకైనా అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలట? స్తోత్రం. నువ్వు దేవుని కరెక్ట్గా ప్రేమిస్తే దేవుడు ఆజ్ఞలన్నీ కరెక్ట్గా అయికుంటావు. ఆమేన్. వాక్యంలో యేసుప్రభువు చెప్పిన మాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును. ఆమేన్. చాలా మంది ఈ మాటతో వాదనలు చేస్తూ ఉంటారు. ఏంటా వాదనలు అంటే, దేవుడండి అందరికంటే, తల్లి కంటేనట, తండ్రి కంటేనట, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అందరికంటేనట దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలట. అవును, ఆ ప్రేమించమన్న దేవుడు ఏమన్నాడు? ఇంకో మాట, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఏంట్రా ఆజ్ఞలు అంటే, నీ భర్తను నువ్వేం చేయాలా? లోబడాలా. నీ భార్య నువ్వు ప్రేమించాలా. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలా. వారిని కొట్టువాడైనా, వారిని తిట్టువాడైనా వాని యొక్క కన్నులు లోయ కాకులు పీకి వేస్తాయని దేవుడు చెప్పాడు. ఆమేన్. తల్లిదండ్రులను చిత్రవద గురి చేసేవాడు అంటే పాత ధర్మశాస్త్రంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రంలో తీసుకెళ్లి డైరెక్ట్గా మొత్తం రాలేసి కొట్టి చంపాడు అన్నారు. హల్లెలూయా. ఈ రోజుకి అదే ధర్మశాస్త్రం అమల్లో ఉంటే బాగుండు మరి మనకేనా. హల్లెలూయా. యవ్వన పిల్లలు ఎవడ నిలబడకపోను. ఆమేన్. ఖచ్చితంగా కదా, తిరగే చేతులు ఎత్తుతూ ఉంటారు, నోరెత్తుతూ ఉంటారు. ఎంత ధైర్యం మనకే. వాక్యంలో ప్రభు చెబుతున్నమాట, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఏం చేస్తావట? కైకుంటావు. దేవుడు అన్నమాట గిద్యోనుతో ఏది చేయమన్నాడు అది చేశాడట. ఎందుకంటే గిద్యోనికి అది అర్థమైంది, దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు. గిద్యోనుతో దేవుడు అన్నాడట, ముందు బలిపీఠం తీసేయి, ఆ తర్వాత నువ్వు ఏ దేవి దేవతను ఆరాధిస్తుందో అది తీశాడు. ఈ బలిపీఠంలో దేన్ని బలి అర్పిస్తామో, ఏ దేవి దేవతలో ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ధనం. ఏంటది? మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? ఇప్పుడు ప్రస్తుత కాలం చెప్పండి, దేవుడు ఎవరు మనకి? ధనమే. చర్చికి వెళ్తే దేవుడు కూడెడతాడా అంటారు, ప్రార్థనకు వస్తే దేవుడు నాకు శాలరీ ఇస్తాడని అంటారు, రక్షణలో నిలబడని అంటాను. ఖచ్చితంగా నరకంలో కాలుతో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఉద్యోగం నీకు రక్షణ ఇస్తుందా? అరే, చిట్టకని వేలుతో చుక్క మంచినీళ్ళు కూడా రాలేదు ధనవంతుడికి. నేను మరలా చెబుతున్నాను, చిట్టకన వేలుతోనట చుక్క మంచినీళ్ళు చుక్క రాలేదు ధనవంతుడికి. ఎంత సంపాదించుకున్నాడో భూమి మీద, మరి ఏమైంది? అక్కడికి వచ్చిందా?
వాక్యంలో ప్రభు చెప్తా ఉన్నమాట. మనందరికీ తెలిసిన మాట, ఖచ్చితంగా ఏది పట్టుకెళ్ళమంటాం. అంటామా అన్నా అండి? పెద్దలు నలుగురు కూర్చొని కూడా మాట్లాడుతుంటే, అల్లదమ్మా ఆ ఇటు కట్టుకెళ్ళిపోయింది, ఆ ఇసుక కట్టుకెళ్ళిపోయింది, అలా పక్క కట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ ఈ పక్కన ఉన్న ఆవిడ అంటది, ఏం పట్టుకుపోతాం పిన్ని అని అంటారండి. చీకటి పడితే ముందు ఇంటి కట్టుకెళ్ళేది ఆవిడే మళ్ళా. హల్లెలూయా. ఏం పట్టుకెళ్ళమని తెలిసే, ఏమి చేసుకోలేమని తెలిసే ఈరోజు నేను మీకు దైవదండుగా చెబుతా ఉన్న మాటలు ఆలకించండి. నీ జీవితంలో ఈరోజు నువ్వు దేన్నినైతే బలిగా అర్పించి ఆరాధన చేస్తున్న డబ్బుని దేవతగా చూసి దాని మీద బలిగా ఏమిస్తావు తెలుసా? నీ సమయాన్ని ఇస్తావు. ఏమిస్తావు? సమయాన్ని బలిగా అర్పించి ఆ దేవుని ఆరాధిస్తావు. నువ్వు ఆరాధిస్తావు లేదా? సోదరి సౌమ్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళ సార్ అన్నారట, ఇక మీదట యూట్యూబ్లో ఉన్న ఈ వీడియోస్, ఈ జాబ్కి సంబంధించిన వీడియోసే నీకు దేవుడు అవ్వాలన్నారట. హల్లెలూయా. ఏమవ్వాలా? నిజమే. చాలామంది లోకంలో చెప్పే సామెత ఉంటుంది, మన చేతి పని మనకు దేవుడు అని. ఏంటట? మన చేతి పని మనకి దేవుడు. అయ్యగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆంధ్ర గారు అన్యులు దేవుడు నమ్ముకోలేదు. కరెక్ట్గా తీసుకెళ్ళి బొట్లు దేనికి ఎట్టమంటారు తెలుసా? జాగ్రత్తగా తీసుకెళ్ళి వ్యాన్కి ఎట్టాలా, ఆ డ్రైవింగ్ చేస్తున్న స్టీరింగ్ ఎట్టాలా, దానికి కోళ్ళు కోరుతూ ఉంటారు. అయ్యగారు పోయిపోయినా వేరే వాళ్ళు పోయింగ్ చేస్తారు. హల్లెలూయా. మిషన్ బొట్టు వాళ్ళంటే మిషన్ బొట్లు ఎడతారు, కత్తులు కాటాలు ఉన్న వాళ్ళు అయితే వాటికి బొట్లు ఎడతారు. ఎందుకంటే వాళ్ళ చేతి పనులకి దేవుడు, ఆ యొక్క దేవుడి దగ్గర ఏం పెడతాం తెలుసా? బలిపీఠం మీద సమయాన్ని పెడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, ఎంత సమయం నువ్వు లోకంలో ధనానికి ఎడుతున్నావో దానికంటే విలువైనది దేవుడు నీకు ఇస్తారు కదా. ఎంత సమయం బలిస్తున్నావు నువ్వు? నీ బలిపీఠం మీద ఎంత సమయం బలిచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ప్రభు అన్నాడు, ముందు పక్కాట్లు బయటికి తీసే అన్నాడు. నువ్వు ధనం మీద ఆశను ఏం చేయాలి? ముందు తీసేయి. నీకు డబ్బు మీద ఆశ తీసే, ఎలా సంపాదించాలి, ఎలాగంటూనే ఖర్చు పెట్టేస్తావు. తెలుసా నీకు? తెలుసా అండి? ఎలా సంపాదించాలి, ఆలోచిస్తూ తిండి దెబ్బలు మానేసి ఆలోచిస్తూ బీపీలు పెరిగిపోయి, టెన్షన్లు పెరిగిపోయి, దానికి ఖర్చులు ఎట్టేస్తుంటాం. ఇంకా ఆలోచన మానం మళ్ళానా. పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలా, ఎలా సంపాదించాలా, ఇంట్లో ఎలా కూడబెట్టాలా? ప్రభు అన్నాడు, ఈ రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తారయ్యా? చెప్పండి ఒకసారి. దేవుడు చెప్పిన మాటలే కదమ్మా, అన్యాయ మాటలో అశుభ మాటలో కాదు కదా. దేవుడే అన్నాడు కదా, ఒక దగ్గర ధనవంతుడట ఇష్టం వచ్చినట్టుగా అసలు సంపద అంటే ఆడి దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదట. ఇంకా ఒట్లు విప్పి మళ్ళా కట్టించేటంత డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఈరోజు ఇల్లు కట్టించడానికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అవునా కదా? ప్రభా ఒక ఇల్లు కట్టుకోవాలి ప్రభా, ఇల్లు దయచేయండి ప్రభా అని. ఆ ధనవంతుడట ఏకంగా స్టోర్ రూమ్స్ ఇప్పి మరలా రిపేర్ చేయకుండా కొత్త వాటిని మళ్ళా కట్టించాడట. ఎంత డబ్బు ఉంది ఆయన దగ్గర? అంత కట్టించేది దేనికట? మళ్ళా దాంట్లో డబ్బులు దాయడానికి. అంత చేసిన ధనవంతుడు దిక్కులు ఎక్కడ పోయింది. ఆమె నీ దగ్గర ఏముందని చెప్పి విర్రవీగుతున్నావు నువ్వు? ఏ ధనం కోసం నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావు? ఏ ధనం కొరకు నువ్వు దేవుణ్ణి వదిలివేస్తా ఉన్నావు? ఏ ధనము నువ్వు దేవునికి ఈక్వల్గా చేస్తావు? వాక్యం రాయబడింది, నువ్వు దేవునికి ధనానికి దాసుడిగా ఉండ నేరవు. మరలా చెప్పండి, దేవునికి ధనానికి దాసుడిగా ఉండ నేరవు. ఎవరికో ఒకరికే ఉంటావు. ఒక దాసుడట ఇద్దరు యజమానులకి దాసుడిగా పనివాడిగా ఉండలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు. నువ్వు ధనానికి ప్రేమించావు అనుకోండి, నువ్వు ధనాన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఎవరిని ద్వేషిస్తావు? నువ్వు నోటితానో అబ్బాబ్బే నేను దేవుని ఎప్పుడు అలా అన్నంటే, నువ్వు నోటితానో తల్లి నీ క్రియలు కనపడతాయి. హల్లెలూయా. చాలాసార్లు మన నోటితో అనాల్సిన పనిలే. ఆమెన్. రెండోది ఎవరు అంటే అందం. చాలా బాధ కలిగింది ఇది. ఏంటది? ఎంత సమయం బలిపీఠం బలేస్తారు తెలుసు దానికి? అర్థం ముందునే. ఏమండి? అర్థం ముందునే బిడ్డలారా, మేము మీతోనే చెప్తున్నాను, ఇది హెచ్చరిక. మీకు 4-5 గంటలు రెడీ అవ్వడానికి టైం తీసుకుంటారు కదా, హెచ్చరిక. 4-5 గంటలు కాదు, 4,000 5,000 తగలెడతారు కదా. దేవుడు మీకు ఇచ్చిన సౌందర్యం అంటే కావాలి, ఇంకా మీరు బరిగెట్టాలా? దేని చేస్తున్నారు మీరు? ధనము దేవుడు నీకు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టుకుంటారు. దేనికి ఇచ్చాడు ధనం దేవుడు నీకు? పర్పస్ ఉంటుందా ఉండదా? ఆయనకి ఏది ఇచ్చిన ఒక ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఏం చేస్తారు దాని కొరకు? ఎంత తగలెడతా ఉన్నారు? అద్దం ముందు సమయం తగలెడతారు, దానికి అవసరం అని చెప్తే డబ్బులు తగలెడతా ఉంటారు. నీకు ఏంట్రా అంటే ఎంతో పోసిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల తప్ప అదేమన్నా స్టేబుల్గా ఉంటుందా అంటే అది ఉండదు. ఉంటుందా? అంటే 40-45 వస్తారికి ఇప్పుడు మీరు రుద్దులకి 40-45 వస్తారు, ముడతలు వచ్చేస్తాయి. పాటలు చేసేది అదే కదా, మసాలాలు ఫుల్ రుద్దేస్తారు. ఇప్పుడు నిలబడిపోద్ది, సంతోషం, మంచిదే. 40-45 వస్తారు మొత్తం ముడతలు వచ్చేస్తుంది.
కలిగిన వయసు 87 సంవత్సరాలు. హల్లెలూయా. 88లోకి వచ్చారా? 88. ఆ మొహం మీద క్లియర్గా ముడతుండదు అన్నాను సుమి, క్లియర్గా నిజంగా. మనకే మళ్ళీ మేకప్లు ఎంత తగలెడుతున్నావు తెలుసా? నీకు దేని కొరకు తగలెడుతున్నావు తెలుసా? నువ్వు అనుకోవచ్చు ఇది చాలా ఫన్నీ, అంటే చాలా నవ్వు తెప్పించి ఇష్యూ నీకు, కానీ ప్రభు అన్నాడు ఆ బలిపీఠాన్ని తీసేయి, ఆ దేవతను తీసేయి నువ్వు అంటున్నాడు దేవుడు. నువ్వేం చేస్తావు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లాగా ఐగుప్తులోంచి జాగ్రత్తగా వస్తూ అట్ట మార్గ మధ్యలో మోషే కనిపించలేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు కనిపించలేదు. వెంటనే అహరోన్ దగ్గరికి వచ్చారట. అహరోన్ దగ్గరికి వచ్చి అహరోను మోసే ఏమయ్యాడు మాకు తెలియదు, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఏమయ్యాడు తెలియదు, మాకు అర్జెంటుగా విగ్రహం చెయ్యన్నాడట. ఆయన ఏమన్నాడు? ఇంకా పెద్ద ఆయన మనోళ్ళు అతి తెలివితేటలకు తగిలిన సలహాలు ఎవరిని అడుగుతారంటే ఆలికంటే అతి చేసే వాళ్ళని అడుగుతారు. ఆయన అన్నాడట తెచ్చి బంగారం తెచ్చి మొత్తం అగ్నిలో వేయండి అన్నాడట. మోసే వచ్చి ఏమయ్యా విగ్రహం ఎలా చేసామని అడిగితే వాళ్ళందరూ బంగారం తెమ్మన్నాను అగ్నిలో పెట్టి అది దూడైంది అన్నాడు ఆయన. అలాగే రాసి ఉంటుందండి వాక్యంలో, అలానే ఉంది. వాళ్ళందరూ బంగారం తెచ్చి అగ్నిలో వేగి అది దూడైందట. ఎలా అవుతుంది? పోత అంటే అచ్చు లేకుండా విగ్రహం అవుతుందా? మరి అచ్చు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆరాధన ఎక్కడదంటే ఐగుప్తులో ఉండే ఆరాధన. హల్లెలూయా. ఈ రోజు నీ అందం కోసం నువ్వు చేస్తున్న ఆరాధన ఎక్కడదా అంటే అది లోకంలో ఉండే ఆరాధన, ఐగుప్తు ఆరాధన. అది ప్రభువుకి ఇష్టం లేదు. దాని అచ్చు కూడా నువ్వు వెనక్కి తెచ్చుకోకూడదు అసలు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఎప్పటికన్నా పని చేస్తుంది అది. ఏం చేస్తుంది అది? ఆ అచ్చు ఎప్పటికన్నా మోసే ఆగిపోతాడు, మనిషే కదా. ఎప్పటికన్నా దేవుడు మాట్లాడడం మానేస్తారు, ఎందుకంటే ఆయన ఎవరు మనకు పరిచయం లేవు కదా. అప్పుడు మనకి అచ్చు అవసరం మొత్తం జాగ్రత్తగా తెచ్చుకున్నారు. వెంటనే గంటల్లో విగ్రహం రెడీ అయిపోయింది. వెంటనే దానికి దండేశారు, దాని చుట్టూ ఇలా తోళ్ళు తాగడు, మొత్తం మత్తులైపోయి తిని తాగి తిరుగుతూ ఉన్నారు దాని చుట్టూ. ప్రభు అందుకని అన్నాడు, నా మహిమను చతుష్పాద జంతువులకు మీరు ఇచ్చారు అని. 4 పాదాలు కలిగిన జంతువులకి నా మహిమనిస్తారా అని రోషం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మాట్లాడుతున్న దేవుడు మోషేని కిందకెళ్ళి ముందు అర్జెంటుగా ఎవరి కొరకు ఈ నిబంధనలు, ఎవరి కొరకు ఈ ఆజ్ఞలు, ఎవరి కొరకు ఈ వాక్యము, వాళ్ళు చేస్తున్న పనికి మాలిన పని చూడని కిందకు పంపించాడు దేవుడు. రోజు దేవుడు నీతో ఈ హెచ్చరికిస్తా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న దాన్నే పట్టుకుని మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అందాక ప్రభువా, కొంచెం సేపు ప్రభువా, పెళ్ళయ్యే వరకు ప్రభువా, కొంతకాలం ప్రభువా, నిలబడ్డానికి ప్రభువా అంటూ నువ్వు ఐగుప్తుకు సంబంధించిన ఈ అందమైన దేవత కొరకు బలిపీఠం మీద నువ్వు దేనిని అర్పిస్తా ఉన్నావో ప్రతి దానికి ఒక రోజు లెక్క చెబుతావు దేవునికి. ఖచ్చితంగా ఆ బలిపీఠం మీద నువ్వు ధనాన్ని బలిస్తావు, ధనాన్ని ఇస్తావు, ఆ బలిపీఠం మీద సమయాన్ని ఇస్తావు, ఆ బలిపీఠం మీద దేన్ని నువ్వు పెడుతున్నావో ప్రతి ఇది కూడా దేవుని దృష్టిలో లెక్క అడుగుతాడు ఆయన. హల్లెలూయా. వేదలుగా ఇప్పుడు పాట గుర్తుందమ్మా, ఏమడుగుతాడట ఆయన? పాట ఎవరు నేర్చుకున్నారా? నేర్చుకోరు. అలాంటివి మనల్ని గట్టిగా కొడతాయి కాబట్టి నేర్చుకో మనం. హల్లెలూయా. లెక్క అడుగుతాడు అన్నిటికీ కూడా. ఆమేన్. 3వది స్థాయి. ఏంటది? మనం దేవునికి ఎవరిని పెడతామంటే స్థాయి. మన స్థాయి అవతల వాళ్ళ స్థాయి, మన పరిచయం అవతల వాళ్ళ పరిచయం, మనం ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి వాళ్ళు. మట్టి. మనమంతా ఎక్కడి నుంచి తీసాడు దేవుడు మనల్ని? మట్టి. ఇదే ఈరోజు వేల కొలది ఆస్తుండొచ్చు. ఎక్కడ నడుస్తావు నువ్వు? ఆకాశం మీద నడుస్తావా? ఎక్కడ నడుస్తావు నువ్వు? భూమి మీదే కదా. నీ దగ్గరకు వచ్చి ఓడో లేకపోతే నీకు తెలిసిన వాడు ఆడి దగ్గర ఏమీ లేదు. నువ్వు బిర్యానీ తింటాడు, గంజానం తింటాడు, ఆడెక్కడ నడుస్తాడు? హల్లెలూయా. నువ్వు పీల్చే గాలి, నీకు కొంచెం డబ్బులు ఎక్కువే రోగాలు ఎక్కువ వస్తాయి. రోగాలు ఎక్కువగానే ఆటోమేటిక్గా ఆక్సిజన్ పెట్టుకుంటావు. అక్కడ వరకు పెట్టుకున్నంత వరకు నువ్వే గాలి పీలుస్తున్నావో అవతల గాలి. నీకు ఏ ఎండ తగులుతుందో వాళ్ళకి అదే ఎండ, నీకే వర్షం పడుతుందో వాళ్ళకి అదే వర్షం. కానీ నీకెందుకు మాయిద రోగం? ఏంట రోగం? స్థాయి. మన లెవెల్ ఏంటి? మన స్థాయి ఏంటి? పనికి మాలిన స్థాయి. ఈరోజు ఇంట్లో, రేపు తెలుసా అండి మంట్లో. ఈరోజు ఇంట్లో ఉంటే రేపు ఎక్కడ ఉంటాం? మంట్లో ఉంటాం. నీకు స్థాయి కావాలా? హల్లెలూయా. గంధపు చెక్కలతో చేయబడిన సమాధి పెట్టె నీ కొరకు ఎవరు తెప్పించినా దాని కొరకు నాకంటే అభిషక్తులు వచ్చి, నాకంటే సత్యం లేపేలు వచ్చి ప్రార్థన చేసిన నువ్వు గంధపు చెక్కలతో పెట్టబడినా నీతో పాటు స్థాయి తక్కువ ఫ్లైవుడ్ చెక్కలతో కిందన పెట్టబడినా 3 రోజుల తర్వాత ఇద్దరికి పురుగులు పడతాయి. ఇద్దరికి ఏమవుతాయమ్మా? నీకు మాత్రం అదేంటంటారంటే గోరోజనం అంటారు. తెలుసా అండి? ఆ గీర,
ఆ స్థాయి అనేటువంటి గీర దయచేసి ఈరోజు నేను మీతో చెబుతా ఉన్నాను, అది దేవత అయిపోయింది. నీకు ఏమైంది? నీకు దేవత అయిపోయింది. ప్రభువు ఏమన్నాడు? దేవతా స్తంభాన్ని నరికే అన్నాడు. అంటే అర్థం ఏంటి? పెంచమన్నాడా, ఉంచమన్నాడా? రెండు కాదు. ఏం చేయాలట? నరికేయ్. అది మళ్ళా నిలబడడానికి వీల్లేదు. తీసే, నరికేయ్. అలాంటిది ఉండడానికి వీల్లేదు. స్థాయి అనడానికి క్రైస్తవులకు ఎవరికి లేదు. ఎందుకు చెప్పనా? నిన్ను నన్ను కలగజేసి ఏ భూమి మీద పంపాడో ఆ భూమిని కలగజేసి, సూర్యచంద్ర నక్షత్రాలు దేని కింద మనం ఉంటున్నామో దాన్ని కలగజేసిన దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి మనిషి కాలు పట్టుకున్నాడు. నీకు మాత్రం ఏముంటుందిరా అంటే మన లెవెల్ ఏంటది చెప్పనమ్మా? సిగ్గుపడతారు, అప్పుడప్పుడు వాడతారు కదా. వాళ్ళదనవ చెయ్యొస్తాను, ఎక్కడ వాడారో చెప్తాను. మూడవది, నాలుగవది అండి, ఆఖరిది. ఇది రెండు కూడా ఒకటే. మనిషిపై ఉన్న ప్రేమ. ఏంటది? మనకు దేవుళ్ళు ఎవరైపోతారో, ఇందాక ముస్తక్ వాళ్ళ అమ్మగారు షమీం గారు సాక్ష్యం చెప్తూ దైవజనులు సుమారు దైవజనులు అంటే నాకే సిగ్గేస్తుంది. ఎందుకని సార్లు ఒకసారి అంటే అయిపోయి ప్రార్థన చేసినప్పుడు అలా కార్యం జరిగి నేను వెళ్ళి జరిగిస్తామా? మీలో ఉన్న చాలా మందికి చెబుతున్నా, మీ సేవకుడు దేవుడు కాదు. హల్లెలూయా. మీ సేవకుడు మనిషే, కాకపోతే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, అంతే. ఏంటిది? ఉద్యోగం, పనిది. ఇది పెత్తనం కాదు. నేను మరలా చెబుతున్నాను, ఇది పెత్తనం కాదు. మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించడానికి గట్టిగా మాట వదులుతాం. మిమ్మల్ని తప్పిపోతూ ఉన్నప్పుడు నేను హెచ్చరిస్తూ ఉంటాం. బాధపడుతున్నప్పుడు అమ్మా ప్రార్థన చేద్దామంటూ బలపరుస్తూ ఉంటాం. ఇది మాకు ఇవ్వబడిన ఉద్యోగం, ఇది దేవుడు కాదు. మేమే కాదు, ఎవ్వరూ కూడా దేవుళ్ళు కాదు. ప్రార్థన చేయకుండా దైవజనుడు పరిగెడతాను అన్నాం చూసావా? అది అతి పెద్ద పాపం. నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? మొదట సెకండ్ ఆప్షన్ ఎవర్రా అంటే, ఆప్షన్ కూడా కాదు అది, రెండవ తర్వాత ఎవరిని కలవాలరా అంటే దైవజనుడు, అంతే. మనం మొదటి ప్రియారిటీ ఎవరికి అంటే ఫస్ట్, మొట్టమొదటి మీకే చెప్తున్నాం. మరి దేవునికి ఎప్పుడు చెప్తా? ఎప్పుడు చెప్తా దేవునికి? ప్రభా ఇంట్లో ఎలా జరుగుతుంది, ఇదిగో నా ఒంట్లో ఎలా జరుగుతుంది, మా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి నువ్వు చెప్పాల్సింది ఎవరికి అంటే దేవునికి. నీకు మనిషి ప్రేమ ఎక్కువైపోయింది. స్తోత్రం. మనం ఏ మెట్స్ కానందుకో ఈ మధ్యకాలంలో సేవకులు తరపున బ్యాచ్లు సిద్ధపాటు అయ్యాయి. మీరు ఎవర్రా అంటే యేసుప్రభు నమ్మినలు పోయింది. ఆ మధ్యకాలం తర్వాత ఏమొచ్చి డినామినేషన్లు వచ్చాయి. ఆ డినామినేషన్ తర్వాత ఇప్పుడు డినామినేషన్లకు మరొక రూపం ఏంట్రా అంటే మేము పలానా పాస్టర్ గారికి చెందిన వాళ్ళు, మేము పలానా పాస్టర్ గారికి చెందిన వాళ్ళు. యేసుప్రభుకి చెందిన వాళ్ళు ఎవరో అర్థం కాకుండా పోయింది. మీరు ఎవర్రా అంటే మేము పలానా మేము యేసయ్య నమ్మిన వాళ్ళం అన్న సంగతి ఏమైంది? పూర్తిగా కనుమరుగైపోయింది. ప్రేమ ఇప్పుడు దేవుడు ఎవరయ్యారా మనకంటే సేవకుడు అయిపోయాడు. దేవుడు ఎవరయ్యారు మనకి? సేవకుడు అయిపోయారు. ఈరోజు నేను మీతో చెబుతున్నాను, దయచేసి మీరు సాక్ష్యాలు, సేవకుడిని గొప్ప చేసే సాక్ష్యాలు చెప్పి నన్ను పడగొట్టమాకండి. ఆమేన్. ఏం చేయొద్దు? సేవకుడిని గొప్ప చేసే సాక్ష్యాలు చెప్పొద్దు, దేవుణ్ణి గొప్ప చేసే సాక్ష్యాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరిని గొప్ప చేయాలా? దేవుణ్ణి గొప్ప చేయాలా? మనిషిని గొప్ప చేసే సాక్ష్యాలు, నేను చేస్తే అయ్యిందన్న సాక్ష్యాలు మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టారో మీరు ఒక దేవతను కట్టారు, దానికి బలిపీఠాన్ని కట్టారు. దేవుడు అన్నాడు బలిపీఠాన్ని కూల్చి దేవతా స్తంభాన్ని నరికే అన్నాడు. బలిపీఠాన్ని ఏం చేయాలట? కూల్చేయి. రెండవది, దేవతా స్తంభాన్ని ఏం చేయాలి? ఏ దేవత కొరకు నువ్వు బలిపీఠాన్ని కట్టావో ఆ దేవత స్తంభాన్ని నరికేమన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎవరి కోసం కడతా ఉంటావు? చాలా సందర్భాల్లో ఆయన చెప్తే చేసేయాలి, ఇంకేం కాదా అమ్మా? ఏంటి? ఆయన చెప్తే జరిగిపోవాలా, ఆయన చెప్తే చేసేయాలా? మరి నువ్వేంటి? నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడి పరిస్థితి ఏంటి? ఏమైంది అవన్నీనా? నేను మరలా చెప్తున్నాను, గిద్యోన్ను దేవుడు వాడుకోవడానికి డైరెక్ట్గా వాడుకోవచ్చు, కానీ వాడుకోవడం ముందు అన్నాడు కొన్ని పనులు నువ్వు సరి చేసుకోవాలా, కొన్నిటిని నువ్వేం చేయాలా? సరి చేసుకోవాలి, కొన్నిటిని తీసేయాలి. ఆ తీసేయడానికి యుద్ధానికి ముందు పంపలేదండి దేవుడు ఆయన్ని. యుద్ధం డైరెక్ట్గా చేస్తే అనలేదు. ముందు అన్నాడు నేను నీ దగ్గరకు రావడానికి, నీతో ఫ్రీగా వచ్చి మాట్లాడడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నీకు నాకు మధ్యలో ఏమున్నాయి? కొన్ని అడ్డంకులు. నీకై చాలా బాగా నచ్చుతాయి, నీకై చాలా ఇష్టము, నీకు చాలా నచ్చుతాయి. అవి వాటిని వదులుకోవడం నీకు అసలు ఇష్టం ఉండదు. కానీ ప్రభు అంటా ఉన్నాడు ఈ రోజున, నేను నీతో ఉండాలి, యుద్ధం జరిగించాలంటే నువ్వేం చేయాలి? వాటిని తీసేయాలి. గడి చెప్పండి. తీసేయి. తెత్తదా? చెప్పినవన్నీ
చెయ్యతను తీర్తానన్న వాళ్ళు? హల్లెలూయా. ఇకపోతే 4వది, అన్యులు భయపడిన వాటికి మనం భయపడకూడదు అన్నారు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. అన్యులు భయపడే వాటి కంటే మనం ఆమేన్. ఏంటంటే అన్యులు భయపడేవాడు మనం చేసేవి ఏంటి? దిష్టి. ఇంకా దిష్టిలు తెస్తారు సుమే, తెస్తారు వాస్తవం. కుడికాలే లోపల పెట్టరా అంట, మరి ఎడంకాలు బయట వదిలేద్దాం తల్లి అంటారు కదా. ఇంట్లో కొత్తను కుడికాలు లోపల పెట్టలా అన్నమాట. అది ఏ సందర్భమైనా సరే కుడికాలే రావాలంట. మరి వెనకాల ఎందుకు ఇచ్చాడు దేవుడు? కుడి చేత్తోనే ఇవ్వాలా. ఏం చేయాలి? కుడి చేత్తోనే ఇవ్వాలా. ఎడం చేయ అవసరం లేదా నీకు? అప్పుడు ఇంకా బాగుంటుందా? ఎడం చేయ అవసరం లేదమ్మా మీకు. దేవుడు అన్నిటిని ఇచ్చాడు కదా తల్లి. కుడి చేత్తో ఇవ్వాలా, ఎడ కుడి కాలు పెట్టాలా. తర్వాత చిన్నపిల్లలకు దిష్టి తీసే విషయాలు చాలా ప్రాముఖ్యమైంది. దేవుడి స్థానాన్ని వేరొకరు ఇవ్వడానికి ఒప్పుకోడు దేవుడు. ఆమేన్. నువ్వు ఒప్పుకుంటావేమో, ఆయన అంటా ఉన్నాడు నా స్థానాన్ని వేరొకరు ఇవ్వడానికి ఒప్పుకోను నేను. దాన్ని ఎవ్వరికి కూడా అది దిష్టి అవ్వచ్చు, ఎదురవ్వచ్చు, తోక చుక్క అవ్వచ్చు, నల్ల పిల్లి అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన స్థానాన్ని. తోక చుక్క కనబడితే కోరుకో అంట తెలుసా పెద్దోళ్ళు? తెలుసా అండి? వెళ్ళదా? మీకు ఏ ఊరు నుంచి వచ్చారా బాబు మీరు? అందరూనా? అందరూ కాకినాడ అయితే బాగానే ఉన్నాం. తోక చుక్క కనబడండి, ఏదైనా కోరుకో. నీకు తోక చుక్క కోరితో ఉపవాస ప్రార్థనలు ఎందుకో చెప్పండి. నీకు తోక చుక్కే వచ్చి కోరిక తీర్చేస్తే ఇక నీ ప్రార్థనలు ఎందుకు? యేసు ప్రభు బలియాయం ఎందుకు? కోరుకుని ఓడి డైరెక్ట్గా తోక చుక్కపడుతుంది చూస్తే ప్రభు నాకు పర్లకు ఇచ్చే, లేదా తోక చుక్క నా పర్లకు ఇచ్చి అనొచ్చు కదా. దానికోసం యేసు ప్రభు రావడం అవసరం ఉంది. దయచేసి అన్యులు దేనికి భయపడతారు? సూర్య చంద్ర నక్షత్రాలకు, దినములకు, వారి పండుగలకు వాక్యం చెబుతా ఉంది మీరు భయపడొద్దు. హల్లెలూయా. మీరు ఏం చేద్దట? భయపడొద్దు. భయపడ్డామంటే వాటికి స్థానం ఇచ్చినట్టు. ఎవరి స్థానం? దేవుని స్థానం. ఈడేదైనా చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే నా రెక్కల చాటు నువ్వు ఉన్నావు, నా అరచేతుల్లో నువ్వు ఉన్నావు, చూడు నేను ఎక్కడ ఉంచాను అంటా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఈరోజు మా ఇంటి దగ్గర నిమ్మకాయ ఇట్టారు, రేపు ఏదో నాకు అయిపోద్ది. ఎవరి స్థానం ఎవరికి ఇచ్చామని తీసుకెళ్ళి ఇచ్చారా లేదా అండి? ఇలా చాలా సందర్భాల్లో ఫలానా చోటుకి వెళ్ళి వచ్చామండి, మా వెనకాల ఏదో వచ్చిందంట అంటారా? నిజంగా వస్తాయి ఫలానా చోట, ఇక్కడ కూడా ఉంటాయి ఖచ్చితంగానే. వాక్యము నీకు వెలుగు. హల్లెలూయా. మనం ఉన్నది దురాత్మల భూములు తల్లి. దురాత్మలు ఎక్కడ సంచరిస్తాయి అనుకుంటున్నారు మీరు? బయట సినిమాల్లో చూస్తున్నట్టు, పక్కన చెప్పినట్టు వింటున్నట్టు అవి శ్మశానాలు వాళ్ళకి పని లేదు. సచ్చినోడు దానికి పని లేదు. సచ్చినోడు ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాడు, అయితే ఆడు పరలోకమో నరకమో పోతాడు. వాళ్ళతో పని లేదు, ఇంకా వాళ్ళ పని అయిపోయింది. బతుకున్న వాళ్ళతోనే వాటికి పని. నువ్వు బతుకున్నావా? ముక్కు దగ్గర వెళ్ళెట్టుకోండి, గాలి ఆడుతుందా, ఊపిరాడుతుందా? ఇప్పుడు దయ్యాలు ఎక్కడ ఉంటాయి? నీ చుట్టూ ఉంటాయి. నేను పాపంలో ఎలా దింపాలా, నిన్ను ఆ పాపంలో ఎలా ముంచాలా, ఆ పాపంలో నీకు ముంచి ఏ రీతిగా బాప్తిసం ఇచ్చి తిరిగి లేవకుండా చేయాలా, అది దయ్యం పని. ఇందాక అన్నాను ఆ దయ్యాలు చాలా రకాల దయ్యాలు. ఇందాక చెప్పాను. స్థాయిన దయ్యం, అందమైన దయ్యం, ధనమున్న దయ్యం, ఇంకా దిష్టిలేని దయ్యాలు, అన్యులు మనం భయపడడం అనేది ఒక దయ్యం. ఇవన్నీ ఏం చేస్తాయట? దేవుడికి మనం దూరం చేస్తాయి. ఆయన మన దగ్గరికి రానివ్వకుండా చేస్తాయి. కానీ గిద్యోన్ అయితే దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేశాడు. ఆమేన్. గిద్యోన్ అట దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేసిన అబ్బాయి తీసేస్తే ఎలాగా, తర్వాత ఎలాగా, బయట ఏమనుకుంటారు, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఈ చుట్టుపక్కల ఏమనుకుంటారో, అయ్యో నాతో పాటు రోజు తిరుగుతున్నా నా స్నేహితుడు ఏమనుకుంటారు? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? నేను చక్కగా నీట్గా లేకపోతే నా స్నేహితుల మధ్య నా పరుగుపోద్ది. స్తోత్రం. నరకంలో ఎలాగైనా పర్లేదా బిడ్డ? పర్లేదా? కాతారా? వాక్యం చెబుతున్నమాట. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? మోర్ దెన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి స్థానం ఇస్తావో అది నీకు దేవత. దానికోసం నువ్వు చేసే ఖర్చు కానీ, ప్రయత్నము కానీ, ధనము కానీ, ప్రయాస కానీ అది బలిపీఠం. అర్థమైందమ్మా? మాట్లాడటమవుతున్నాయి చెప్పింది. హల్లెలూయా. ఎప్పుడైతే గిద్యోను అవి తీసివేశాడో, ఆ తీసివేసిన తర్వాత జరిగిన మాట చూడండి. 6వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు
అబీయేజరు కుటుంబం వారి కబురు పంపగా చదవండి. మనష్షీలందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి, చాలండి, వాళ్ళందరి దగ్గరికి కూడా చూడండి. ఇతను అయ్యా నాతో ఎవరు వస్తారు, నా దగ్గర ఎవరున్నారు, నువ్వు తీయమన్నవని తీసేస్తాను, నువ్వు చేయమన్నవని చేసేస్తున్నాను, ఇప్పుడు నేను ఒంటరిని అయిపోతాను, అనాథను అయిపోతాను, నాకు బలమేమీ ఉండదు, బ్రతికేమీ ఉండదు అని ఏడిస్తేనట దేవుడు అన్నాడట ఇప్పుడు బోర ఊదు అన్నాడట. ఇశ్రాయేలుకున్న ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వారు బోర ఊదితే 2 అర్థాలు, ఒకటి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవ్వమని చెప్పేది, 2 దేవుని కొరకు. ఆమె రెండేంటి దేవుని కొరకు యుద్ధానికి సిద్ధం అవ్వడానికి వస్తే ఎప్పుడైతే బోర ఊదాడో, పండగ సమయాలు కాదు, ఇంక ఉన్న సమయం ఏంటప్పుడు యుద్ధ సమయంలో బోర ఊదాడో, ఈ యొక్క రాయబడిన మాట అబీయేజరు కుటుంబం ఆయన దగ్గరికి వచ్చిందట. ఏంట్రా పరిస్థితి, ఎందుకు బోర ఊదావు అని అడిగితే ఇదిగో పరిస్థితి ఇది, దేవుడు నాకు ఇలా చెప్పాడు అని అంటే అతను కబురు పంపితే మనష్షేలు వచ్చారట, మనష్షే గోత్రానికి చెందిన వాళ్ళు వచ్చారట. తర్వాతమ్మా ఆషేరు గోత్రానికి చెందిన వాళ్ళు వచ్చారట, జెబూలూను గోత్రానికి చెందిన వాళ్ళు వచ్చారట, నఫ్తాలి గోత్రానికి చెందిన వాళ్ళు వచ్చారట. చెందిన వాళ్ళు వస్తే 7వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటున్న మాట నేను చదువుతుంది, నేను చెప్పుకుంటూ వెళ్తాను. అక్కడి నుంచి ఉంటున్న మాటలు ఏంటంటే అందులో వాళ్ళందరూ వచ్చి కూడుకున్నారట యుద్ధాన్ని చేద్దామని చెప్పేసి. 32,000 మంది వచ్చారు. ఎంతమంది అటండి? నన్ను వదిలేస్తారు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, మాతో ఎవరు లేరన్న ఆ యొక్క గిద్యోను దగ్గరికి ఎంతమంది చేరారు? ఇప్పుడు 32,000 మంది యుద్ధం చేసే వాళ్ళు చేరితే దేవుడు అన్నాడు వీళ్ళందరి సంఖ్యను చూసి నేను వాళ్ళ చేతి నీకు మిద్యానీయులు నీ చేతికి అప్పగించాను అనుకో, నా బలం వల్ల గెలిచాం, మా వాళ్ళ వల్ల గెలిచాం అంటావు. నువ్వు ఏమంటావు? నువ్వు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి జరిగిందండి అంటావు. నువ్వు అలా అనకుండా ఉండడానికి ఏం చేస్తానంటే భయపడి వాళ్ళు బయటికి పొమ్మన్నాడు. హల్లెలూయా. గుర్తుందా ఇందాకమ్మ మాట? యుద్ధానికి భయపడే వాళ్ళు విశ్వాసులు కాదు. నువ్వు విశ్వాసం కాకపోతే దేవుని దగ్గర లేవని అర్థం. ఆమేన్. యుద్ధానికి భయపడే వాళ్ళ విషయంలో దేవుడు అన్నాడు యుద్ధానికి ఎవరెవరు భయపడతారు పొమ్మని చెప్పు అంటే 22,000 మంది ఖాళీ చేస్తారట. ఎంతమంది అండి? వెంటనే మన దగ్గర ఉన్న చాలా మంది అండి, మన దగ్గర నిజంగా 30,000 మంది బంధువులు ఉండొచ్చు. పనికొచ్చే వాళ్ళు ఎంతమంది అంటే 10,000 అట. హల్లెలూయా. ఈ 10,000లో దేవుడు మరలా అన్నాడట కిందకి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పండి. కుక్కల గతికిన వారి లెక్క పక్కనట్టు, మామూలుగా తాగిన వాళ్ళ లెక్క పక్కనట్టు, అలా కుక్కల గతికి తాగిన వారి లెక్క 300 మంది అన్నట్టు. ఆ 300 మందిని అక్కడ పెట్టి 9,700 మందిని ఈ పక్కన పెడితే నేనే కనుక గిజ్జోన్ అయితే నేను అనుకుంటాను చిచి ఈ 10,000 కూడా 300 నీచులే, ఈ 10,000 కూడా 300 చిచి ఏం చేస్తారో తెలియకుండా పద్ధతి పాడు లేకుండా ఉన్నారు వేస్ట్ నాకు అనుకుని ఇటు వెళ్ళడానికి అడిగేస్తాను. మేబీ నేనైతే, మీ సంగతి నాకు తెలియదు, మీరు పరిశుద్ధులు కాబట్టి. హల్లెలూయా. దేవుడు అన్నాడు గిజ్జోను కంగారు అడగ, అటుమాక అటువైపు నువ్వు అడిగేయద్దు, సంఖ్యాబలం ఎక్కువ ఉన్న వైపు నువ్వు దేవుడు తీసుకెళ్తావు. ఆమెన్. ఆయన అన్నాడట ఈ 300 మందితో నీ యుద్ధం గెలిపిస్తా అన్నాడు. ఆమెన్. ఎంతమందితో? గడి అప్పుడు ఎంతమందితో? ఇసుక రేణుగులంత విస్తారంగా ఒంటెలే ఉన్నాయట వాళ్ళ దగ్గర, మిద్యానీయుల దగ్గర. అంటే ఎంతమంది ఉండొచ్చు? ఇసుక రేణుల కంటే విస్తారంగా, ఇసుక రేణులంత విస్తారంగా ఉన్నాయట ఒంట్లు. అంతలా మొత్తం ఆవరించేసరి ఎంత ఉందంటే ఇసుకేసిన రాళ్ళని జలం అంటారు కదా, దాని అర్థమైంది ఇసుక రాలదని కాదు, అంతమంది ఉన్నారని. అంతమందితో 300 మంది యుద్ధానికి తీసుకెళ్తున్నాడు దేవుడు. అప్పుడు అంటారు ఏమనంటే బాబు నీకు తెలియదురయ్యా ఇది మా వల్ల జరిగింది కాదు, దేవుడే చేశాడని చెప్తారు ప్రతి నోడు కూడా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రభు అలానే జరిగించడానికి ఆశపడతా ఉన్నాడు. మందలో నిన్ను మందగా ఉంచడు. ఆమేన్. ఖచ్చితంగా నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఎందుకంటే ప్రత్యేకపరిచేటప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటకు రా అంటే నువ్వు అంటావు నేను రాను, మా ఊరు, నేను పెరిగింది, నేను పుట్టింది, నేను నిలబడ్డది, నేను నిల్చున్నది, నేను ఎక్కడే ఉంటాను, నేను కూడా సేవ చేస్తాను ప్రభు అంటే అదే అన్నాను. అయ్యా నేను ఏజెన్సీలో పుట్టి పెరిగాను, అక్కడికే వెళ్ళిపోతాను, అక్కడే బాగుంటుంది, ఆ చల్లని వాతావరణం, ఆ మంచి ఆక్సిజన్ కలిగిన ప్రాంతం, ఆ మంచి నీళ్లు, ఇక్కడ మొత్తం కుళ్ళు కంపు దోమలు తప్ప ఏముంటుంది, ఇక్కడ వద్దు ప్రభు అక్కడికి వెళ్ళిపోతాను అన్నాను. ప్రభు ముక్కు తాడేసాడు కట్టి జాగ్రత్తగా ఎడుతుంది పాతాడు ఆయన. హల్లెలూయా. మనం అంతటా మనం ఇష్టపడతామా? పడం. ప్రభువు నడిపిస్తాడు. హల్లెలూయా. మనల్ని దేవుడే నడిపిస్తాడు. ఆయన మన ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తాడు. ఆ యొక్క జనాల్ని విడిచి రమ్మని అంటే మనం ఏం చేయం, రాము కాబట్టి ఏం చేస్తాడంటే శ్రమ పెడతాడు.
దేవుడు ఏం చేస్తాడు? ఇందాక అన్నాం కదా, కొన్నిసార్లు దేవుడు శ్రమలు పెడతాడు, కొన్నిసార్లు అవమానాలు కలిగిస్తాడు, కొన్నిసార్లు యుద్ధాలు ఆయన జరిగిస్తాడు. ఆ యుద్ధంలో నీకు అసలైన ఎవరో సిసలైన ఎవరో తెలిసిపోయిన తర్వాత చిచ్చి ఇక నేను ఉండను అని అక్కడి నుంచి ఖాళీ చేసి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. అలా తీసుకొస్తాడు, నిన్ను నిలబెడతాడు. నిన్ను నిలబెట్టిన దేవుడు అంటాను 300 మంది నా దగ్గర ఉన్నారు. నువ్వు అనొచ్చు ఈరోజు నా మంచి కొలువురు ముగ్గురే. ఆమేన్. ఈ ముగ్గురితో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అయ్యా నా చుట్టూ ఎవ్వరూ లేరయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురే. ఆ ముగ్గురితో దేవుడి కార్యం జరిగిస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు. వాళ్ళే నీ ముందు నిలబడి నీకు కావాల్సినవన్నీ సమకూర్చి నడిపిస్తారు. వాక్యంలో ప్రభు చెప్తున్న మాట ఆలకించండి. 300 మందితో యుద్ధానికి ఎలాగెళ్ళాలరా అంటే, ఇప్పుడు యుద్ధం చేయండి అంటే డైరెక్ట్ కత్తులెట్టుకు వెళ్ళాలా? మన కంగారు అదే. నిజంగా అండి, చాలాసార్లు మనకున్న కంగారు అది. మోషే కంగారు పడ్డాడు. ఏమనంటే, మా తల్లి నాతో చెప్పుకుంటూ వచ్చింది, నువ్వు పెరిగావంటే నీ మీద ఒక ప్రణాళిక ఉంటుంది, దేవునికి జాగ్రత్తగా నువ్వు ప్రణాళికలో ఉండాలి అనగానే 40 సంవత్సరాలు రాగానే బలంతో నింపబడ్డాడు, ధనంతో నింపబడ్డాడు, అంత జ్ఞానంతో నింపబడ్డ తర్వాత ఒక్కసారిగా వెళ్ళి ఐగుప్తుడి మీద పడి ఆయన కొట్టి చంపేసి ఇశ్రాయేలుకు నా నుంచే రక్షణ అనుకున్నాడు. నిజంగా నీ నుంచే రక్షణ, నీ నుంచి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, కానీ నీ పద్ధతిలో కాదు. హల్లెలూయా. నీ ప్రణాళికలో కాదు. నువ్వు యుద్ధం చేసినట్టు చేయడు ఆయన. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆయన దగ్గర గొప్ప ప్రణాళికలు. ఏంటో ప్రణాళిక ఇస్తాను అన్నాడు. నాయన ఒక కుండను తీసుకో. ఏం తీసుకోవాలి? ఒక కుండను తీసుకో, ఒక దివిటీని తీసుకో. ఆ దివిటీని వెలిగించి, మరలా చెప్తున్నా, దివిటీని వెలిగించి ఏం చేయాలా? పైన కుండ పెట్టు. ఆమేన్. పైన కొండ పెడితే దివిటి కనబడుతుందా? వెలుగుతున్న దివిటి కనబడుతుందా? ఈరోజు మన కంగారు ఎక్కువ. ఈరోజు నిజంగా చెబుతున్నా, అనేక మంది కంగారు ఎక్కువ. కొంత అభిషేకం పొందుకోగానే పరుగు 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 పరుగు. షడాఫ్. ప్రభు అంటా ఉన్నాడు, నీలో అగ్ని పెట్టింది నేనే, మండించింది నేనే, నీ దివిటిని వెలిగించింది నేనే, కానీ నేను కొండ పగలగొట్టనంత వరకు కూడా నువ్వు ఓపిక కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుడు చెప్పమన్న రీతిలోనే చెప్పాలా, చెయ్యమన్న రీతిలో చెయ్యాలా. యుద్ధానికి దేవుడు అలా వెళ్ళమన్నాడు. జాగ్రత్తగా అన్ని తీసుకుని వెళ్ళారా? అన్ని తీసుకుని వెళ్ళారా? ఏంటంటే అన్ని జాగ్రత్తగా ఒక దివిటి మీ కప్పు ఉంచడానికి ఒక కుండను తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి వేళ నడి జాములు వెళ్ళారట. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఆలకించండి. నీ భయము శత్రువులకు పుట్టిస్తాడు దేవుడు. ఎవరు భయమట? నీ భయాన్ని పుట్టిస్తాడు. గిద్యోనికి ఇంకా ధైర్యం సరిపోకపోతే మనస్సురిగిన దేవుడు ఆయన. గిద్యోన్ అన్నాడట, శత్రువుల గుంపులోకి రాత్రిళ్ళు నీ చేతులు బలపరచబడతాయి అన్నాడట. వెళ్ళాడు. వెళ్తే శత్రువుల దగ్గర ఉన్న దగ్గరలో వాళ్ళకు కలిస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. శత్రువులకు ఏమొచ్చిందండి? శత్రువుల మధ్యలో గుంపులోకి వెళ్ళాడు రాత్రి. ఆ కళ, ఆ టెంట్, ఆ డేరా దగ్గరికి వెళ్ళేసరికి మాట్లాడుకుంటారు. మరి నీకు తెలుసా, దేవుడు గొప్ప యుద్ధం జరిగించాడట. ఆ యుద్ధంలోని గిద్యోనికి దేవుడు తోడున్నాడట. మనందరూ ఓడిపోయి పారిపోయినట్టు కళ వచ్చిందిరా నాకు అన్నాడట. ఆ కళ వినగానే ధైర్యం ఎవరికి వచ్చింది? గిద్యోనికి ధైర్యం వచ్చింది. హల్లెలూయా. నువ్వంటే డప్పు కొట్టుకోవసరం లేదు. నేను ఇది అని డప్పు కొట్టుకోవాల్సిన పనిలా, మా వాళ్ళు అదే నువ్వు డప్పు కొట్టుకోవాల్సిన పనిలా. దెర్ ఇస్ అనాయింటింగ్ అపాన్ యూ. నీ మీద ఒక అభిషేకం ఉంది, అది చెబుతుంది అవతలకి నువ్వేంటి అన్నది. హల్లెలూయా. నువ్వేం డప్పు కొట్టుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. గిద్యోని విషయం గిద్యోని ఏది చెప్పలేదు. చెప్పకపోయినా మిద్యానీయుల దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళేసరికి వారి కలొచ్చి తిరుక్కుబడి లేచి మాట్లాడుకుంటున్నారట. గిద్యోని ద్వారా దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు రా. మనమందరం కూడా ఓడిపోయి పారిపోతున్న మన కళ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ధైర్యం వచ్చినప్పుడు గిద్యోనికి అర్ధరాత్రి పరిగెట్టి వెళ్ళాడు జాగ్రత్తగా. దేవుడు చెప్పిన సమయానికి కుండ రెడీగానే ఉంది, దాని కిందన దివిటి రెడీగానే ఉంది, కానీ దేవుడు ఒక్కసారే చెయ్యమన్నప్పుడే చెయ్యాలి ఆ పని. ఈరోజు మనలో నేను ఇందాక అన్నాను, అభిషేకం పొందుకోగానే కంగారు, మాట్లాడడం రాగానే కంగారు, ప్రార్థన చేయడం రాగానే కంగారు, దర్శనం చూడడం రాగానే కంగారు, ఒక పాట పాడటం చాలా బాగా వస్తే కంగారు, యువతులను దూషించేలాగా కంగారు, నువ్వు సరిగా పాడట్లేదని కంగారు. నేను ఈ మాట చెబుతున్నాను, ఆలకించండి. ప్రభువును నేను నిలబెడతాను. నువ్వెందుకు హెచ్చించుకుంటావు? నిన్ను ఆమేన్. నేనెందుకు నువ్వు హెచ్చించుకుంటావు? ప్రభువు కదా నేను నిలబెడతాడు. హల్లెలూయా. గిద్యోను అర్ధరాత్రి వెళ్ళేసరికి ఆ కళతో ఆ మిద్యానీయులందరూ కలవరపడ్డారట, భయపడ్డారట. సడన్ గా ఒక్కసారి కుండను పైకి తీసి కుండను పగలగొట్టారు. 300 మంది ఒక్కసారి కుండను పగలగొట్టగా పెళ్ళుమని శబ్దం వచ్చింది. శత్రువులు అదిరిపోయారు. వెంటనే వెలుగు వాళ్ళ చుట్టూ కనిపించింది. అయ్య బాబో, వీళ్ళందరూ మొత్తం యుద్ధం చేయడం మన మీద శత్రు రాజులందరినీ కలుపుకొని వచ్చేసాడు. ఇక రాజులు యుద్ధాలన్నీ జరిగిపోతున్నాయి, ఇక మన వల్ల కాదురా బాబు అనుకుంటూ భయపడిపోయాట. ఆ కంగారులో, ఎందులోనే
మనలో ఉన్నట్టు లైట్లు ఉండవు కదా, అప్పుడు కాలంలో. ఆ కంగారులో ఎదురుకు వచ్చినాడు ఈడే. నిద్రమత్తులు మనం చూసి చాలాసార్లు చూడండి, నిద్రమత్తులు మనం లేవగానే ఏం చేస్తాం, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చూడకుండా సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటాం, వంటగదిలోకి కిచెన్లోకి లేదా ఏదో దాంట్లోకి అట్లా వెళ్ళిపోతాం. ఏనంటే ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పటి కదా నా పక్కన నుంచి మత్తులో మనం చూసుకోలేదంట. ఈయనకు ఉన్న నిద్రమత్తులో ఏం జరిగింది తెలుసా అమ్మా? ఒక్కసారి ఆ పెళ్ళమని శబ్దం వచ్చింది, ఒక్కసారి వెలుగు వాళ్ళు కళ్ళ కొట్టగానే ఇక లేచిన వెంటనే దగ్గర ఉన్న శత్రువుని ఇప్పుడు నరికేసుకున్నారట. ఎదుర్కొన్నది ఎవరు? శత్రువుడే. అంటే కత్తి తీసి నరికేసుకున్నారు. వాక్యంలో రాయబడి ఉన్న మాట అది. యుద్ధములు ఆయన చేస్తాడు. హల్లెలూయా. గొప్పగా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను నీతో చెబుతున్నాను, నీ జీవితంలో దేవునికి అయిష్టమైనవి ఏమున్నావో ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు. తీసేయి, ఆ బలిపీఠాలను తీసేయి. ఏ బలిపీఠం కట్టావో, ఏ దేవతా స్తంభం నిలబెట్టావో వాటి కొరకు నిలబెట్టి వాటిని నరికివేయి. దాంతో అంతమైందని నేను చెబుతున్న మాటమ్మా. ఏ దేవతా స్తంభం నిలబెట్టావో దాన్ని నరికివేసి ఆ చెక్కతోనే దేవునికి బలిపీఠంలో దహన బలి అర్పించాలట. హల్లెలూయా. దేవునికి ఏం చేయాలా? ఆ చెక్కతోనే. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అద్దం ముందు ఎన్ని గంటలు గడుపుతావు? హల్లెలూయా. చెప్పను, మీరు గడపనబుడ్డే అబ్బా అబద్ధాలు నిజంగా చెప్తారా? హల్లెలూయా. నిజంగానా? ఈ మధ్యకాలంలో స్త్రీల కింద పురుషులే చాలా చక్కగానా. దేవుడు అన్న మాట ఆలకించండి. బలిపీఠం నువ్వు ఏ దేవత కొరకు కట్టావో ఆ దేవతను నరికివేసి ఆ దేవత చెక్కతోనే నాకు బలి అర్పించన్నాడు దేవుడు. దహన బలిని అర్పించన్నాడు. ఆ చెక్కలు దాంట్లో కాలాలన్నాడు. అర్థం ఏంటంటే నువ్వు ఏ బంధుత్వాల కొరకు దేవుణ్ణి వదిలేసావో ఇది వరకు, ఎవరి కొరకు దేవుణ్ణి వదిలేసావో, దేని కొరకు దేవుణ్ణి వదిలేసావో దానికి ఎంత సమయం అయితే పెట్టి వాటిని సంపాదించుకోవడానికి ఇష్టపడ్డావో అంతే సమయాన్ని, అంతే ధనాన్ని, అంతే ప్రేమను, అంతేటువంటి దానికి సరితూగే దానితోనే దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. అర్థమైందమ్మా దేవుని మాట? నువ్వు దేవత ఆ యొక్క స్తంభాన్ని నరికేసి దాంతోనే నాకు బలిపీఠం మీద దహన బలి ఇవ్వాలన్నాడు దేవుడు. నరికేసి పక్కన పెట్టి ఉంచమని లేదు. ఎందుకంటే రెండోసారి వాటిపై వెళ్ళడానికి అవకాశం అనేది నువ్వు ఇవ్వకూడదు. హల్లెలూయా. నువ్వేం చేయకూడదట? ఇవ్వకూడదు. అలా గనుక నువ్వు ఉండగలిగితే, నేను మరలా చెబుతున్నా, గిజ్జోన్లాగా నువ్వు పాత రోజుల్లో జరిగిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. మా ఓళ్ళకి అలా జరిగింది, ఫలానా ఓళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళ జీవితంలో అలా జరిగింది, మా జీవితంలో ఇంకా లేదు అంటూ నువ్వు దేవుని కొరకు చింతిస్తూ ఆయన కార్యం కొరకు ఈ రోజు నువ్వు బాధపడతా ఉన్నావు. అయితే ప్రభు చెబుతున్న మాట, వేరొకటి నీ దగ్గర ఉంది, అది తీసే. ఈరోజు ధనం కోసం ఉందేమో, స్థాయి కోసం ఉందేమో, ప్రేమల కోసం ఉందేమో, ఏది ఉందో అది తీసివేసి దాంతో దేవుణ్ణి ఆరాధన చేయి. హల్లెలూయా. నీకున్న దాంట్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ దగ్గరున్న 300 మందితో గిద్యోన్ని ఎలా గెలిపించాడో నీ దగ్గరున్న ముగ్గురుతో, ఆ ముగ్గురు నాకు లేరంటావు. నేను ఇందాక నా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీతోనే ఉన్నారు. వాళ్ళు చాలు నిన్ను నిలబెట్టడానికి, వాళ్ళు చాలు నిన్ను ఆశీర్వదించడానికి, ఆ దేవుడు చాలు నిన్ను బ్రతికించడానికి. ఈరోజు ప్రభు వైపుకు నువ్వు నిజంగా తిరగాలని ఆశపడితే, మళ్ళా చెప్తున్నాను, దేని కొరకు ఇప్పటి వరకు ప్రభును వదిలివేస్తావో, దేని కొరకు ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావో అంత సమయం బలిపీఠం మీద దేవునికి అప్పగించు. అంత ధనం పెట్టి దేవుని ఘనపరచు, అంత ప్రేమ చూపించి ఆయన హెచ్చించు. హల్లెలూయా. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక.